అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. గద్వాల్ జిల్లా పెద్ద దన్వాడ్ గ్రామ శివార్లలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చురాజేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేస్తున్న నిరసన పెద్ద దన్వాడ్లో ఉద్రిక్తతకు దారితీసింది. 12 గ్రామాల ప్రజలు పెద్ద దన్వాడ్కు భారీగా తరలివచ్చారు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామగ్రి ధ్వంసం చేశారు. జేసీబీలను అడ్డుకొని వాహనాలకు నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. నిరసనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ వ్యతిరేకంగా పోరాటాలు చేయగా కొన్ని రోజులకు వివాదం సద్దుమణిగింది. మళ్లీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్యం కంటైనర్లు, జేసీబీలు, కార్మికులను పెద్ద దన్వాడ్కు తీసుకెళ్లగా మరోసారి 10 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మళ్లీ పోరుబాట పట్టారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కంటైనర్లు, టిప్పర్లు, హిటాచీలను తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అక్కడి వారు. దీంతో స్థానిక గ్రామ ప్రజలు, రైతులు కంపెనీ సామగ్రిని, కార్లను ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో అందిస్తారు. నాగిరెడ్డి, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. కొన్ని రోజులకు అది సద్దుమణిగింది. మళ్ళీ కూడా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి రైతుల ప్రధాన డిమాండ్ ఏంటి? అక్కడ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? ఇక్కడైతే గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర ఇంకా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించారు. ఇక్కడ గ్రామస్తులు ఎవరిని కూడా, చుట్టుపక్కల గ్రామాల వారిని ఎవరిని కూడా ఈ దరిదాపుల్లోకి, ఫ్యాక్టరీ దరిదాపుల్లోకి కూడా ఎవరిని కూడా రానియడం లేదు. ప్రస్తుతం మనం ఎక్కడైతే గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్నాము. ఒక్కసారిగా ఈ ప్రాంతానికి ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెళ్ళుబీకింది. ఒక్కసారిగా ఇక్కడ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని విధ్వంసం సృష్టించారు. ఫ్యాక్టరీకి సంబంధించిన వాహనాలన్నిటిని కూడా ధ్వంసం చేశారు. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇప్పుడు ఎక్కడైతే వాహనాలన్నీ కూడా బొలెరో వాహనం పూర్తిగా తలకిందులైంది. అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఇంకా నిప్పు పొగలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ తాత్కాలిక షెడ్లు అన్నిటిని కూడా నిప్పు పెట్టారు. ఎవరు కూడా ఇక్కడ నివాసం ఉండడానికి వీలు లేని విధంగా నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. తాత్కాలిక నివాసాలన్నీ కూడా దగ్ధమయ్యాయి. జేసీబీలు, ఇతర వెహికల్ అన్నిటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉంది అనే దానికి ఇది చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు మనం. గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ 189 కోట్ల రూపాయలతో 30 ఎకరాల్లో ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. ఇంకా నిర్మాణాలన్నీ కూడా ప్రారంభంలోనే ఉన్నాయి. చుట్టూ ఎక్కడ కూడా నిర్మాణం చేసినట్లుగా మనకు కనిపిస్తున్న దాఖలాలు లేవు. ప్రారంభంలోనే రైతులు అంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక నిర్మాణం జరిగితే, ఇది ప్రారంభం అయితే ఇక్కడ పొల్యూషన్కి తట్టుకోలేము, గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రైతుల్లో ఒక రకమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే తుంగభద్ర నది ఉంది, ఆర్డీఎస్ కెనాల్ కూడా ఉంది. ఈ సాగునీటి వనరులు కూడా తుంగభద్ర నది కావచ్చు, ఆర్డీఎస్ కెనాల్ వాటర్ కావచ్చు, అన్నీ కూడా పొల్యూషన్ అవుతాయి. పశువులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చే ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యం కారణంగా రకరకాల వ్యాధులు వస్తాయి. తాగే నీళ్లు, పీల్చే గాలి, తినే తిండి కూడా అన్ని రకాల కాలుష్యం వచ్చే అవకాశం ఉంది. దీంతో రోగాల బారిన పడే ప్రమాదం అని చెప్పి ఆ రైతుల్లో కూడా, చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల బాధితులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా పరిశీలించి వచ్చారు. అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా చూసి వచ్చారు. దీంతో ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభమైతే తమకు కూడా అలాంటి ఇబ్బందులు వస్తాయనే భయం ఇక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతుంది. అందుకోసమే ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని చెప్పి చాలాసార్లు నిరసనలకు దిగారు, నిరాహార దీక్షలు కూడా చేశారు. వాళ్ళలో ఒక రకమైన భయాందోళనలు రావడంతో ఈ పనులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తే ఇదే పరిస్థితి
పునరావృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు చేరుకున్న పరిస్థితి ఉంది. గ్రామస్తులు ఎవరిని కూడా ఇక్కడ దరిదాపుల్లో కూడా రానియడం లేదు. ఒక్కసారిగా ఏమైనా జరగవచ్చని చెప్పి ఉద్దేశంతో ఇంకా ఇక్కడే వందలాది మంది పోలీసులు ఇక్కడే తిష్ట వేసిన పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఇక్కడ దాదాపు మీడియాకు కూడా మనం వచ్చి ఇక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చి ఈ లైవ్ ఇస్తున్నాం తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ దరిదాపుల్లోకి కూడా పోలీసులు రాణిస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా ఇక్కడ కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగిరెడ్డి, అక్కడ ప్రజలు ఒప్పుకోవడం లేదు. అధికారుల నుంచి స్పందన ఏంటి? అధికారులు ఏవైనా ప్రజలకి అక్కడ కంపెనీ వాళ్ళకి ఏదైనా మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా వెతుకుతున్నారా అధికారులు ఏమంటున్నారు ఓవరాల్గా? అధికారులు మనం అడిగిన వాళ్ళు ఏమని వివరణ ఇస్తున్నారంటే ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఇక్కడి పొలాలకు కానీ సాగునీటి వనరులకు కానీ తాగునీటి స్కీమ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొల్యూషన్ కారణంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవు అని చెప్పి ఇదివరకే కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి చెప్పాము. అయినా కూడా ప్రజల్లో ఒక రకమైన భయాందోళన ఉంది. వాటిని తొలగించే నివృత్తి కూడా చేసే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఈ రకమైన పరిస్థితులు ఎదురు కావడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం, అసలు ఊహించలేకపోతున్నాం ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి. ఇప్పటికి కూడా ఇక్కడ నుంచి అయినా ప్రజల్లో ఒక రకమైన చైతన్యం తీసుకొస్తాము. ఇక్కడ నుంచి ఎలాంటి పొల్యూషన్ ఉండదు, కాలుష్యకారక పదార్థాలు ఏవి కూడా ఉండవు, తాగునీరు కానీ సాగునీరు కానీ ఇక్కడ వాతావరణం కానీ గాలి కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాలుష్యం జరగదు అని చెప్పి అధికారులు అయితే వివరణిస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు ఇస్తున్న వివరణతో ప్రజలైతే ఇక్కడ అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడి ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా చూసి వచ్చామని చెప్తున్నారు. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి తాము ఇబ్బందులకు గురి కాబోమని చెప్పి ప్రజలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం పైన అయితే ప్రజల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అధికారులు కూర్చోబెట్టి ఒక సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొల్యూషన్ ఉండదు అని చెప్పి వాళ్ళకు కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.